Hi friends, welcome back. Welcome to Tech Telugu. Friends, ఈ రోజు ఈ వీడియోలోని ఫిల్మోరాలో పిక్చర్ ఇన్ పిక్చర్ అనే ఫ్యూచర్ ని ఎట్లా యూజ్ చేయాలనేసి ఈ రోజు ఈ వీడియోలో చెప్తాను. పిక్చర్ ఇన్ పిక్చర్ అంటే మనకి ఇలా ఉంటది అన్నమాట. అంటే ఫోర్గ్రౌండ్ లో మనం ఏదైనా మాట్లాడుతుంది అండ్ బ్యాక్గ్రౌండ్ వీడియోలో మనకి ఏదైనా కంటెంట్ ఆ సంబంధించిన కంటెంట్ కానీ లేకపోతే సింక్రనైజ్ అయిన కంటెంట్ కానీ ప్లే అవడం అన్నమాట. దీన్ని పిక్చర్ ఇన్ పిక్చర్ అంటారు. ఇది ఎలా యూజ్ చేయాలని చెప్పేసి వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ అయితే నాకు మెసేజ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఆడియోని ఎలా అడ్జస్ట్ చేయాలని కూడా అడిగారు. అంటే ఇన్ కేస్ ఫోర్గ్రౌండ్ లోని ఆడియో ప్లే అయినప్పుడు బ్యాక్గ్రౌండ్ ఆడియో ఏదైతే ఉందో అది మ్యూట్ అవ్వడం, బ్యాక్గ్రౌండ్ ఆడియో ప్లే అయినప్పుడు ఫోర్గ్రౌండ్ లో ఉన్న వీడియో ఆడియో ఏదైతే ఉందో అది మనకి మ్యూట్ అవడం, ఈ విధంగా వైస్ వర్సా ఏ విధంగా అడ్జస్ట్ చేస్తామని చెప్పేసి కూడా అడిగారు. వీడియో చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ది వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పిక్చర్ ఇన్ పిక్చర్ని ఏ విధంగా యూజ్ చేయాలనేసి నేను ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంటెంట్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను ప్రీలోడెడ్ కంటెంట్ అయితే నా దగ్గర ఉంది. ఈ కంటెంట్ బేసిక్గా ఏంటంటే ఈ వీడియో ఏదైతే ఉంది, ఈ వీడియో వచ్చేసరికి ఈ వీడియో తాలూకా ఆడియో రెండు ఒకటే అనమాట. అంటే ఇది స్క్రీన్ రికార్డింగ్ చేస్తూ ఈ వీడియోనేమో నేను మొబైల్తో షూట్ చేశాను. సో రెండు ఒకే వీడియోస్ అనమాట, ఒకే టైంలోనే ప్లే అయిన వీడియోస్, ఒకే టైంలో రికార్డ్ చేసిన వీడియోస్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ వీడియో అయితే పైన ఉండాలో ఆ వీడియోని మనం పైన పెట్టుకుంటాం, ఏ వీడియో అయితే కిందన ఉండాలో ఆ వీడియోని మనమేమో ఫస్ట్ ఆఫ్ ఆల్ కిందన పెట్టుకుంటాం అనమాట. సో నాకు ఇదేమో కిందన ఉండాలి. సో నేనేమో టైమ్ లైన్లోని టైమ్ లైన్లోని ఫస్ట్ వీడియో ట్యాబ్లోనేమో మనం ఇది పెట్టుకుంటాం, సెకండ్ వీడియో ట్యాబ్లో ఇది పెట్టుకుంటాం అనమాట. ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోస్ ఏమో టైమ్ లైన్లో తీసుకొని వస్తాము. ఆఫ్టర్ దట్ మనకి ఏంటంటే ఆడియో ఇన్ కేస్ రెండు వీడియోస్లోనే ఉన్న ఆడియోస్ ఒకటే అనుకోండి, ఒకే టైంలో రికార్డ్ చేసి ఒకటే టైంలోని అవుట్పుట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆడియోని సింక్రనైజ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఆడియోని సింక్రనైజ్ చేయకపోతే ఇది ఒకసారి ప్లే అయిపోయి మనకేమో మనం చెప్పేది ఒకలా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్లో ప్లే అయ్యేది ఒకలా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆడియోని సింక్రనైజ్ చేయాలి. దానికోసం ఏం లేదు, జస్ట్ ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రెండు వీడియోస్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి సింక్రనైజ్ ఉంది, ఆటో సింక్రనైజేషన్, దీని మీద సెలెక్ట్ చేసుకోవడమే. దీని మీద సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఆడియో అనేది సింక్రనైజ్ అయిపోతుంది. ఇది ఓన్లీ ఇఫ్ రెండు వీడియోస్ సంబంధించిన ఆడియోస్ సేమ్ అయితేనే. ఇన్ కేసు రెండు వీడియోస్కి సంబంధించిన ఆడియోస్ సేమ్ కాకపోతే మనకి సింక్రనైజ్ అనేది చేయాల్సిన అవసరం లేదనమాట. చూసారు కదా, ఆడియో అనేది సింక్రనైజ్ అయిపోయిన తర్వాత కింద వీడియో అనేది కొంచెం ముందుకు వచ్చింది. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఈ ఆడియో సింక్రనైజేషన్. సో ఈ ముందు ఏదైతే ఉందో ఈ వీడియోని మనం ఏమో డిలీట్ చేసేస్తాం. డిలీట్ చేయగానే రెండు ఈక్వల్ గా వచ్చేస్తాయి. ఇప్పుడు రెండు ఈక్వల్ గా ఉన్నాయి, ఆడియో కూడా సింక్రనైజ్ గా ఉన్నాయి. ఇప్పుడు ఏ ఆడియో అయితే అవసరం ఆ ఆడియోని ఉంచేస్తే, ఏ ఆడియో అయితే అవసరం లేదో ఆడియోని నేనైతే మ్యూట్ చేసేస్తున్నాను. ఈ విధంగా మ్యూట్ చేసుకుని ప్లే చేసుకోవచ్చు. లేదా రెండు కలిపి రెండు ఆడియోస్ బాగున్నాయి అనుకుంటే రెండు కలిపి కూడా ప్లే చేసుకోవచ్చు. మాక్సిమం ఇదైతే సజెస్ట్ చేయను. ఏ ఆడియో అయితే ఎక్స్టర్నల్ మైక్ యూస్ చేసుకొని మీరేమో రికార్డ్ చేసుకుంటున్నారో ఆడియోని ఉంచడం బెస్ట్. నేను ఈ పైన కనిపిస్తున్న ఈ వీడియో ఏదైతే ఉందో ఇది నా మైక్ యూస్ చేసుకొని ప్లే చేస్తున్నాను కాబట్టి ఈ ఆడియో నుంచి ఈ ఆడియోని కావాలంటే డిలీట్ చేసేసుకోవచ్చు. అది తర్వాత చేస్తాను ఎలా చేయాలన్నది. ఈ విధంగా మనమేమో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రెండు వీడియోస్ని మనమేమో సింక్రనైజ్ చేసుకొని పెట్టుకుంటాం అనమాట. ఇన్ కేస్ రెండు ఆడియోస్ ఒకటే అయితే మాత్రమే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పిక్చర్ ఇన్ పిక్చర్ ఫ్యూచర్ని ఏ విధంగా యూజ్ చేయాలనేసి ఇప్పుడు మీకు చెప్తాను అనమాట. పిక్చర్ ఇన్ పిక్చర్ యూజ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వీడియో అయితే మనకి చిన్నగా కనిపిస్తే ఆ వీడియో పైన పెట్టుకోవాలి. ఇప్పుడు నాకు ఈ వీడియో ఏదైతే ఉందో, ఇప్పుడు నేనున్న లైవ్ వీడియో అయితే ఉందో చిన్నగా కనిపించదు కాబట్టి నేను పైన పెట్టుకున్నాను. పెట్టుకుని వన్స్ దాని మీద డబుల్ క్లిక్ చేయాలన్నమాట. పైన ఉన్న వీడియో మీద డబుల్ క్లిక్ చేసేసి ఇక్కడ మనకి మాస్క్ టూల్ ఉంటుంది, వీడియో ట్యాబ్లోని మాస్క్ టూల్ ఉంటుంది. మాస్క్ టూల్లో మనకి ఏ మాస్క్ కావాలంటే ఆ మాస్క్ యూజ్ చేసుకోవచ్చు. లైక్ రెక్టాంగిల్ యూజ్ చేసుకోవచ్చు, ఈ విధంగా రెక్టాంగిల్ వస్తుంది. సర్కిల్ యూజ్ చేసుకోవచ్చు, నేను ఎక్కువగా సర్కిల్ యూజ్ చేస్తూ ఉంటాను. తర్వాత ప్యారలల్ లైన్స్ యూజ్ చేసుకోవచ్చు, లీనియర్ యూజ్ చేసుకోవచ్చు, హార్ట్ సింబల్ యూజ్ చేసుకోవచ్చు, స్టార్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనం కూడా కావాలంటే ఇక్కడ మనకి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, ఇంపోర్ట్ చేసుకొని. మనకి ఆన్లైన్లోని మాస్క్ టూల్స్ డిఫరెంట్ మాస్క్ టూల్స్ డౌన్లోడ్ అని క్లిక్ చేసి చాలా వెబ్సైట్స్లో వస్తాయి అనమాట. మనకి నచ్చిన షేప్ మనం ఏమో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సర్కిల్ అనేసరికి ఇక్కడ మనకి దీని మీద సెలెక్ట్ చేసుకుంటే సర్కిల్ రావట్లేదు, ఓవెల్ షేప్లో వస్తుంది. ఓవెల్ షేప్ని మనం సర్కిల్ షేప్లోకి మార్చేసుకోవచ్చు. ఏం లేదు, కింద మనకి చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు రెక్టాంగిల్ అయితే ఇక్కడ రెక్టాంగిల్ సంబంధించిన ఆప్షన్స్ అన్ని వస్తాయి. ప్యారలల్ లైన్స్ అయితే ప్యారలల్ లైన్స్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇప్పుడు సర్కిల్ ఉంది, సర్కిల్కి సంబంధించిన ఆప్షన్స్ అనేవి వచ్చిందనమాట. ఇప్పుడు ఏం లేదు, సింపుల్ మనకి విడ్త్ ఇప్పుడు రొటేషన్ ఉంది అనుకోండి, ఇది రొటేషన్ చేయడానికి అనమాట. ఇప్పుడు నేను ఇలా రొటేట్ చేస్తే మనకేమో ఆ ఎలిప్స్ ఉంది కాబట్టి, అంటే రెండు ఈక్వల్ సైజులో లేవు కాబట్టి ఎలిప్స్లో మనం ఏమో ఈ విధంగా రొటేట్ చేసుకోవచ్చు. లేదు అని అంటే ఈ విధంగా నార్మల్గా ఉంచవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చే స్కేల్ అనమాట. ఈ స్కేల్ ఏదైతే ఉందంటే ఈ మాస్క్
టూల్ తాలూకా సైజ్ ఏదైతే ఉందో ఆ సైజ్ని మనం ఏమో ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. లేదు అని అంటే మనం ఇక్కడ కూడా ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు ఈ విధంగా, యారోతో ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి విడ్త్ హైట్. ఈ విడ్త్ హైట్ మనం ఏమో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా, విడ్త్ హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ విడ్త్ హైట్ రెండు సేమ్ గా ఉంటే మనకేమో సర్కిల్ వస్తుంది అనమాట. సింపుల్, ఇప్పుడు నేను 30 పెట్టుకున్నాను, ఇది 30 ఉంది, ఇప్పుడు మనం చూసారు కదా సర్కిల్ షేప్ లో వచ్చింది. అండ్ పొజిషన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. పొజిషన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనకి ఈ మాస్క్ టూల్ తాలూకా పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేనేమో ఇక్కడ చూసి నేనేమో మూవ్ చేస్తే మనకేమో పొజిషన్ మూవ్ అవ్వట్లేదు, ఇది కాడ మనం మూవ్ చేయాల్సింది. ఇక్కడ ఈ మాస్క్ టూల్ ఏదైతే ఉంది, ఈ మాస్క్ టూల్ అనేది చేంజ్ చేయాలి. చేంజ్ చేస్తుంటే మీకు చూడండి XY డైరెక్షన్స్ అనేవి మూవ్ అవుతున్నాయి అనమాట. అండ్ కరెక్ట్గా అడ్జస్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు నా ఫేస్ ఒకటే కనిపించాలి ఇందులోని, ఇలా అడ్జస్ట్ చేయాలి. అండ్ కొంచెం నేనేమో సైజ్ పెంచుకుంటాను, సైజ్ లైట్గా పెంచుకొని ఈ విధంగా అడ్జస్ట్ చేస్తాం అనమాట. అంతే, మాస్క్ టూల్ అనేది ఇది సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మనకి ఇన్వర్ట్ మాస్క్ ఉంది. ఇన్వర్ట్ మాస్క్ ఇన్ ద సెన్స్ మనం దీని మీద ట్యాప్ చేస్తే మనకు ఓన్లీ ఈ పోర్షన్ మాత్రమే మనకేమో కనిపించదు అనమాట. ఈ పోర్షన్ మనకి మాత్రమే బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇన్వర్ట్ చేస్తున్నాను, బ్యాక్ సైడ్ ఏదైతే వీడియో ఉందో ఆ పోర్షన్ మాత్రమే కనిపిస్తుంది. ఈ మిగతా వీడియో అంతా మనకేమో ఫోర్ గ్రౌండ్ వీడియో ఏదైతే ఉందో, అంటే పైన ఉన్న వీడియో ఏదైతే ఉందో అది మాత్రమే కనిపిస్తుంది. ఇది కొన్ని సిచ్యువేషన్స్ లో ఇది యూజ్ అవుతుంది, కొన్ని సిచ్యువేషన్స్ లో ఇది యూజ్ అవ్వదు అనమాట. ఇన్వర్ట్ మాస్క్ అనేసి ఇలా మనకి చాలా ఫ్యూచర్స్ అనేవి ఉంటాయి అనమాట మాస్క్ టూల్లోని. ఇది మనకి మాస్క్ టూల్లో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యూచర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ చిన్న డాట్ లా కనిపిస్తుంది చూడండి, ఈ పోర్షన్ ఈ డాట్ లాగా ఉంది కదా, ఈ డాట్ ని మనం కిందకి డిక్రీజ్ చేసినట్టయితే మనకి ఎడ్జెస్ అనేవి కొంచెం స్మూత్ ఎడ్జెస్ వస్తాయి. ఇలా పైన అడ్జస్ట్ చేసినట్టయితే మనకి పర్ఫెక్ట్ ఎడ్జెస్ అనేవి వస్తాయి అనమాట. ఈ విధంగా ఎడ్జెస్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇది మరీ పర్ఫెక్ట్ గా కొంచెం లైట్ గా స్మూత్ వస్తే ఇంకొంచెం బాగుంటుంది అనమాట, వీడియో ఇంకొంచెం పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ సర్కిల్ ని మనం ఏమో ఇంక్రీజ్ డిక్రీజ్ చేయాలంటే ఇక్కడ మనం ఏమో ఇంక్రీజ్ డిక్రీజ్ చేస్తాము, బట్ మన ఫేస్ అనేది కూడా డిక్రీజ్ అయిపోతుంది. బట్ అలా కాకుండా హోల్ వీడియో, ఈ పర్టికులర్ వీడియో డిక్రీజ్ అవ్వాలంటే మనం ఇక్కడ రెక్టాంగిల్ షేప్ అన్నది ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. అది సెలెక్ట్ చేసుకొని మనం ఏమో కొంచెం డిక్రీజ్ చేస్తాం అనమాట. అప్పుడు ఓన్లీ ఆ పోర్షన్ మొత్తం ఇది అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ పర్టికులర్ పోర్షన్ నాకు ఇక్కడ రావాలంటే మనం దీని మీద ట్యాప్ చేయకూడదు. దీని మీద ట్యాప్ చేస్తే మనకేమో మాస్క్ అనేది మూవ్ అయిపోతుంది. దాని మీద ట్యాప్ చేయకుండా మనం హోల్ ఈ రెక్టాంగిల్ ఏదైతే ఉంది ఈ రెక్టాంగిల్ ని మూవ్ చేయాలి. మూవ్ చేసి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ సెర్చ్ చేసుకొని దాని తలక సైజ్ అనేది మనం ఏమో తగ్గించుకోవడం పెంచుకోవడం చేసుకోవాలన్నమాట. ఈ విధంగా తగ్గించుకొని మనం ఎంటర్ మీద క్లిక్ చేస్తే, ఈ ఓకే మీద క్లిక్ చేస్తే చాలు, మనకి అది సెట్ అయిపోతుంది. ఈ విధంగా మనకేమో ప్లే అనేది అయిపోతుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా ప్లే అవుతుంది. ఈ విధంగా మనమేమో పిక్చర్ ఇన్ పిక్చర్ అనేది మాస్క్ టూల్ యూజ్ చేసుకొని మనమేమో పిక్చర్ ఇన్ పిక్చర్ చేస్తాం అనమాట. ఇది అతని తలకు ఫస్ట్ డౌట్ అనమాట. సో ఈ డౌట్ మీకు అర్థమైంది అనుకుంటే, అండ్ మిగతా వాళ్ళకి కూడా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆడియో మేనేజ్మెంట్ ఎలా చేయాలని చెప్పేసి అతను అడగడం జరిగింది. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు నా ఆడియో ఏదైతే ఉంది, ఇప్పుడు నేను తీసిన ఆడియో ఏదైతే ఉందో రెండు ఒకటి స్క్రీన్ రికార్డింగ్ జరిగింది, మరొకటి కెమెరాలో రికార్డ్ చేయడం జరిగింది. కాబట్టి రెండు ఆడియోస్ ఒకటే కాబట్టి నేను ఈజీగా సింక్రనైజ్ చేస్తాను. నాకు ఏది కావాలంటే అది మ్యూట్ చేసుకోవచ్చు, ఏది వద్దనుకుంటే అదేమో నేనేమో డిలీట్ కూడా చేసేసుకోవచ్చు. సో అది ప్రాబ్లం కాదు. బట్ కొన్ని వీడియోస్ లో ఏముంటుంది అంటే ఫోర్గ్రౌండ్ లోనే వాళ్ళు ఏదో ఎక్స్ప్లెనేషన్ చేస్తారు, బ్యాక్గ్రౌండ్ లో ఏంటంటే మనకి వాళ్ళు ఆ ఎక్స్ప్లెనేషన్ తగ్గట్టు వీడియో అనేది ప్లే అవుతుంది. అట్లాంటప్పుడు రెండు ఆడియోస్ ఒకటే ఉండవు కదా, అట్లాంటప్పుడు ఆడియోస్ ని ఎలా మేనేజ్ చేయాలని చెప్పేసి అతను అడగడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి ఫోర్గ్రౌండ్ ఉంది. ఈ ఫోర్గ్రౌండ్ వచ్చేసి నా ఆడియో ఏదైతే ఉందో, నేను వీడియో నా కెమెరాలో రికార్డ్ చేసిన ఆడియో ఏదైతే ఉందో అదనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి నా స్క్రీన్ రికార్డింగ్ అనమాట. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఈ పోర్షన్ నుంచి పర్టికులర్ పోర్షన్ దాకా నేను మాట్లాడుతుంది మాత్రమే వినబడాలి, బ్యాక్గ్రౌండ్ వినబడకూడదు అని అనుకుంటే మనకి ఏదైతే వినబడకూడదో అది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఎక్కడ నుంచి ఎక్కడ దాకా వినబడకూడదో అది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ దాకా వినబడకూడదు అనుకుంటే ఇక్కడ దాకా సెలెక్ట్ చేసుకొని దాని మీద రైట్ క్లిక్ చేసి మ్యూట్ అనేసి ఉంటుంది, మ్యూట్ మీద క్లిక్ చేస్తే చాలు, మనకు ఓన్లీ ఫోర్గ్రౌండ్ అంటే ఇది మాత్రమే వినబడుతుంది, ఇది వినబడుతుంది. అండ్ ఇది వైస్ వర్సా సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు ఈ పైన ఆడియో వినబడకూడదు, ఈ ఆడియో వినబడాలంటే దీన్ని మ్యూట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఎక్కడి నుంచి ఎక్కడ దాకా మ్యూట్ చేయాలనుకుంటే అక్కడ దాకా మ్యూట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఆడియోస్ ని అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. హోప్ ఇక్కడతో మీకు ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. అండ్ అతను క్వశ్చన్ అడిగారు అనమాట, ఇన్ కేస్ ఈ విధంగా ఉందనుకోండి, ఫర్ సపోజ్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉందనుకోండి, లైక్ మనకి ఫోర్గ్రౌండ్ లోని నేను ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ లోని ఎవరో మాట్లాడుతున్నారు, ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నారు, అట్లాంటప్పుడేమో ఆ ఆడియో మాత్రం వినబడాలి, నేనేమో మ్యూట్ అయిపోవాలి అనుకోండి. ఇక్కడ ఏంటంటే ఓన్లీ మీ ఎగ్జిబిషన్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మీరు లైవ్ లో రికార్డ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నాను కదా, రికార్డ్ చేసేటప్పుడు మీ సెపరేట్ గా ఆ ఆడియో ఏదైతే ఉందో, అంటే మీరు ఏదైతే చెప్పబోతున్నారో ఆడియో ఏదైతే ఉందో ఆ ఆడియోని మీరు బ్యాక్గ్రౌండ్ లో ప్లే చేసుకోండి. లేదు అంటే ఆ ఆడియో ఎంతవరకు ఉందో అంతవరకు మీరేమో సైలెంట్ అవ్వండి అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, బ్యాక్గ్రౌండ్ లోని నాకు ఏదో
సమ్ అదర్ పర్సన్ ఎవరో మాట్లాడుతున్నారు, అతను ఎంతసేపు మాట్లాడుతున్నారు, 2 seconds మాట్లాడుతున్నారా, 3 seconds మాట్లాడుతున్నారా, 1 minute మాట్లాడుతున్నారా, అంతసేపు మనం వెళ్ళి సైలెంట్ గా ఉంటాం అనమాట. ఆ పోర్షన్ లో సైలెన్స్ వచ్చేస్తుంది కదా, అప్పుడు మనం ఏమో పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉండాలంటే మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా సైలెంట్ గా ఉన్నాను అనుకోండి, ఈ పోర్షన్ ఉంటుంది కదా, ఈ పోర్షన్ మనమేమో ఇక్కడ ఆడియో అనేది ఈ విధంగా డిక్రీజ్ చేసేసుకోవచ్చు లేదా మ్యూట్ చేసేసుకోవచ్చు. ఈజీగా మనకేమో పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోద్ది. అప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఎవరైనా మాట్లాడుతున్నారు కదా వాళ్ళ తాలూకా ఆడియో అనేది వినబడుతుంది అనమాట. ఇలా వైస్ వర్సా అనేది ఉంటుంది అనమాట. ఈ విధంగా మీరేమో చేస్తూ ఉండాలి. ఇది మనకేమో ఆడియో అడ్జస్ట్మెంట్స్ అండ్ పిక్చర్ ఇన్ పిక్చర్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చాక అతను ఇంకో డౌట్ కూడా అడిగారు, బట్ ఆ డౌట్ మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేసినందుకు ఆ వీడియో మీద స్ట్రైక్ పడి more than 90 days నాకేమో స్ట్రైక్ అనేది పడ్డది. సో నేను ఆడియో గురించి ఆ వీడియో అతను అడిగిన డౌట్ గురించి నేను బయటకు చెప్పట్లేదు, కానీ పర్సనల్ గా అయితే నేను ఆ ఇన్ఫర్మేషన్ అతనికి షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా, అట్ ద సేమ్ టైం ఆ పర్సన్ కూడా అర్థమైంది అనుకుంటున్నా. ఇలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో కానీ లేదా నా ఇన్స్టాగ్రామ్ లో కానీ లేకపోతే నా పర్సనల్ వాట్సాప్ చాట్ లో కానీ మెసేజ్ చేయండి. సో దట్ నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దాని మీద వీడియో చేయడం కానీ ఇన్ కేస్ అది మనకు వాట్సాప్ లో ఎక్స్ప్లెనేషన్ జరిగేది అయితే వాట్సాప్ లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.